సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటర్లింక్ గురించి. సో నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను ఇంటర్లింక్ గురించి. ఆ కాయిన్ ఎలా మనకి వెరిఫై అవుతాయి ఏంటి అనేది. దానికి ఒక బ్రదర్ కామెంట్ చేశాడు, బ్రో నువ్వు చాలా ఈజీగా చెప్పేశావు, లాస్ట్ లో ఒక మాట చెప్పాను నేను. తను బాగా రియాక్ట్ అయ్యాడు. ఇది కాయిన్స్ వెరిఫై అయిన తర్వాత వస్తే అందరికీ వస్తాయి లేకపోతే ఎవరికి రావు అన్న మాటకి బ్రదర్ హట్ అయ్యి 7 months నుంచి నేను మైనింగ్ చేస్తున్నాను, నువ్వు చాలా ఈజీగా చెప్పేశావు బ్రదర్ ఈ మాట అని అన్నాడు. సో నేను ఆ మాట ఎందుకు అన్నానంటే, చాలా మంది ఫేక్ అని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు. సో ఈ ట్రోల్స్ లలో నువ్వు కూడా యాడ్ ఎఫెక్ట్ అవుతావు అని చెప్పి నేను ఆ విధంగా చెప్పాను. సో ఒకటండి, ఏది ఫ్రీగా వచ్చినా సరే ఫస్ట్ ఎవరు నమ్మరు. బిట్ కాయిన్ కూడా ఇలాగే ఫస్ట్ లో ఫ్రీగా వచ్చింది, దాన్ని ఎవరు నమ్మలేదు. పై కాయిన్ కూడా ఇలా ఫస్ట్ లో ఫ్రీగానే వచ్చింది, దాన్ని ఎవరు నమ్మలేదు. ఇప్పుడు ఇంటర్లింక్ ఇది ఫ్రీగా వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఎవరు నమ్మడం లేదు. ఫ్రీగా వస్తే ఫ్రీగా ఎందుకు అసలు మనీ వస్తాయి, ఫ్రీగా కాయిన్స్ వస్తుంటే వాటి వల్ల మనీ ఎలా వస్తుందని. సో వన్స్ ఇది కాయిన్ లిస్ట్ అవుట్ అయి ప్రైస్ వచ్చిన తర్వాత మనకు మనీ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఇది ఫేక్ అన్న వాళ్ళే యాప్ ఇన్స్టాల్ చేసుకొని కాయిన్స్ ని మైనింగ్ చేసుకుంటారు. సో కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి. ఏదైనా సరే నిదానమే ప్రధానం అంటారు. సో అలా మనం ఓపికతోటి దీనికోసం వెయిట్ చేస్తే ఖచ్చితంగా దీనివల్ల ప్రాఫిట్ వస్తుంది మనకి. సో ఇప్పుడు దీని గురించి మనకి చాలా, ఇప్పుడు ఎంఎంజీ అబ్దుల్ ఉన్నాడు, అలాగే అనిల్ ఏకే ఉన్నాడు, అలాగే మహేష్ అన్న ఉన్నాడు, ఇంకోటి రాజేష్ అన్న ఉన్నాడు. సో వీళ్ళు ఈ క్రిప్టో కరెన్సీ గురించి మంచి ఎక్స్పర్ట్లు, మంచిగా సీనియర్స్. వీళ్ళే ఈ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తున్నప్పుడు జెన్యూన్ అవటం వల్లే కదా. సో ఇప్పుడు మనకి పైకాయిన్ అనేది అనిల్ ఏకే అన్న, ఎంఎంజీ అబ్దుల్ అన్న వీళ్ళు కొంటము మనకి ఆల్రెడీ వీడియోస్ పెడుతున్నారు. మనీ కూడా మనకి వీడియో పంపించేది కూడా వీడియోలో చూపిస్తున్నారు జెన్యూన్ గానే. సో వాళ్ళు జెన్యూన్ గా చేస్తున్నారు. సో ఇది కూడా అలాంటిది ఇంటర్లింక్. వాళ్ళు ఆల్రెడీ దాని గురించి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, మనకి ఇంటర్లింక్ కాయిన్ లిస్ట్ అవుట్ అయిన తర్వాత మేము కొనుక్కుంటాము, మేము కొంటాము అని. సో నేను చెప్పేది అదే, రేపు కాయిన్ లిస్ట్ అవుట్ అయిన తర్వాత ప్రైస్ అవుట్ వచ్చిన తర్వాత P2P ట్రాన్స్ఫర్ వస్తుంది. అప్పుడు ఇంటర్లింక్ కాయిన్స్ నేనే కొనుక్కుంటాను. సో అప్పుడు ఆన్లైన్ ప్రైస్ ఎంత అయితే ఉందో అంత మీకు ఇచ్చి నేను తీసుకుంటాను. సో ఎవరైనా సరే దీన్ని మిస్యూజ్ చేసుకోమాకండి. నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తే ఇంటర్లింక్ గురించి చెప్పే ముందు నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, గుడ్ కామెంట్స్ వచ్చాయి, అయినా నేను నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. అలాగే ఇంటర్లింక్ ఫ్యామిలీస్, ఇంటర్లింక్ గురించి చేసే ప్రతి ఒక్కళ్ళు నమ్మకంతో ముందుకు వెళ్ళండి. అప్పుడే ఖచ్చితంగా మీకు దానివల్ల ప్రాఫిట్ ఉంటుంది. రీసెంట్ గా మహేష్ అన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాడు, అన్నకి ఇంటర్లింక్ నుంచి ఒక పార్సల్ వచ్చిందని. అందులో ఒకటి పర్స్, ఒకటి బెల్ట్ ఒకటి ఉంది. అన్నే అన్నాడు ఇంటర్లింక్ ఫేక్ అన్నాలి, బెల్ట్ తీసుకుని మోదాలని. ఇది జస్ట్ ఫన్ గా చెప్పాడు. కానీ ప్రతి ఒక్కరు నమ్మకంతోనే ముందుకు వెళ్ళండి, నమ్ముతూనే ముందుకు వెళ్ళండి. సో ఖచ్చితంగా దీనివల్ల ప్రాఫిట్ ఉంటుంది. మనకి తొందరలోనే కాయిన్ లిస్ట్ అవుట్ అవుతుంది, కాయిన్ ప్రైస్ వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేయండి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందా అని. సో ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి. నా ఇన్స్టాలో, నా ఇన్స్టా బయోలో నా యూట్యూబ్ లింక్ ఉంది, కింటూ లవ్లీ. సో యూట్యూబ్ లో కూడా సపోర్ట్ చేయండి. ఇంటర్లింక్ వచ్చే ప్రతి అప్డేట్ నేను యూట్యూబ్ లో, ఇన్స్టాలో, వాట్సాప్ ఛానల్లో ఇస్తుంటాను. సో ఈ 3 లింక్స్ నా ఇన్స్టా బయోలో ఉన్నాయి, వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్. సో సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఇంటర్లింక్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, ఉంటా, బాయ్.